అమ్మ దగ్గర నుండి ఇంకా ఇంటికి వెళ్ళే టైం వచ్చింది. నేను అనుకోలేదు ఇంత త్వరగా వెళ్తానని. ఇంకొన్ని రోజులు ఉండాలని నాకు ఉండింది. కాకపోతే కొన్ని రీజన్స్ వల్ల నేనైతే ఇంకా స్టార్ట్ అయిపోవాల్సొచ్చిందనమాట. నేను ఇంటికి వెళ్తాను అని చెప్పేసరికి అమ్మ, నాన్న గూడా చాలా షాక్ అయ్యారు. ఏంటి ఇంకొన్ని రోజులు ఉంటానన్నావు కదా! అప్పుడే వెళ్తున్నావు ఏంటి అని చెప్పేసి. కానీ ఐ హావ్ టు గో అని చెప్పాననమాట. 365 డేస్ అమ్మా, నాన్నలతో ఉండటం వేరు. అండ్ ఎప్పుడో ఒకసారి ఇలా చుట్టం చూపులో వచ్చి 10-15 డేస్ ఉండటం వేరు కదా! చాలా ఎమోషనల్ అయ్యాను. మిక్స్డ్ ఫీలింగ్స్ ఉండే. ఎనీవేస్ ఈ 10 డేస్ అయితే చాలా బ్యూటిఫుల్ ఉండే అనమాట. కానీ ఒక చిన్న లోటు ఉండింది. ఏంటి అంటే మా చెల్లెని మిస్ అయ్యాను. తను కూడా ఉండుంటే బాగుండేది అనిపించింది అనమాట. ఎప్పుడో ఒక్కసారే కదా ఇద్దరం కలిసేది. సో తను కూడా ఉంటే మంచిగా ఉండేది. పిల్లలిద్దరూ ఆడుకునేవాళ్ళు అని అనిపించింది. తను వస్తుందని అనుకున్నాను కానీ తను రాలేకపోయింది. ఇంకా విత్ హెవీ హార్ట్ ఇంకా నా జర్నీ అయితే స్టార్ట్ అయిపోయింది. ఇలా మమ్మీ డాడీకి బాయ్ చెప్తుంటే మాత్రం నా కళ్ళల్లో నీళ్లు తిరిగాయి. వాళ్ళని చాలా మిస్ అవుతున్నాను అనమాట. ఎక్స్పెక్ట్ చేయలేదు కదా వాళ్ళు కూడా ఇంత ఫాస్ట్గా వెళ్తామని చెప్పేసి. ఇంకా బస్లో స్టార్ట్ అయిపోయాము. ఐషుకి బస్ జర్నీ అంటే చాలా చాలా ఇష్టము. మేము ఎందుకు ఇంత త్వరగా రావాల్సి వచ్చింది అనేది నెక్స్ట్ వీడియోలో చెప్తాను. ఓకేనా? ఓకే మరి బాయ్.